అందరికీ ఆత్మ ప్రణామాలండి. మనకి ఈ ధ్యానాన్ని అందించిన పత్రి సార్‌కి, ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడానికి ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన వంశీ సార్‌కి, సమస్త గురుమండలికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే. సో, ఈరోజు క్లాస్ టాపిక్ వచ్చేసి మనమందరం వినే ఉంటాము ఇవన్నీ కూడా. సో 3 శరీరాలు, 5 కోశాలు. పంచకోశాలు అని చెప్తాం గదా! ఆ పంచకోశాల గురించి, అలాగే శరీరాల గురించి. మనం వినే భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. సో వీటిలి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అంటే మనము యాక్చువల్‌గా చెప్పుకుంటూ ఉంటాం గదా! ధ్యానం చేసేటప్పుడు ఏదన్నా మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గూడా చెప్తూ ఉంటారు సార్ వాళ్ళు. నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. నేను పరమానందమైన ఆత్మ స్వరూపాన్ని అని చెప్పుకోండి. అలా చెప్తూ ఉన్నప్పుడు మనం ఆత్మస్థితిలో ఉంటాము అని చెప్తారు గదా! సో, ఇప్పుడు ఆ ఆత్మస్థితికి ఎలా ఎళ్తాము? మనం అసలు అంటే మనందరికీ తెలుసు. మనము ఆత్మస్వరూపులమని అందరికీ తెలుసు. ఐడియా ఉంటుంది. కానీ ఇవన్నీ కాదు అని మనం ఎలా తెలుసుకుంటాము? అంటే మనం శరీరం కాదు, మనం మనసు కాదు, బుద్ధి కాదు. ఇవేమీ కాదు అని తెలుసుకొని, ఫైనల్‌గా మన డెస్టినేషన్ ఏంటి అంటే, మనం ఆత్మ స్వరూపులము అని తెలుసుకోవడం అన్నమాట. సో, ఇప్పుడు మనం శరీరం కాదు అని తెలుసుకోవాలి అంటే, మనకసలు ఎన్ని శరీరాలున్నాయి? అవేం పనులు జేస్తాయి? అనేది తెలుసుకోవాలి. అలాగే మనం మనసు కాదు, బుద్ధి కాదు అని చెప్పినప్పుడు ఇవన్నీ ఏంటి? మనసంటే ఏంటి? బుద్ధంటే ఏంటి? ఇవి మనం ఎందుకు కాదు? అనేది తెలుసుకున్నప్పుడు మనం పరమానందమైన ఆత్మస్వరూపులం అనేది మనకు అర్థమవుతదనమాట. ఓకే అండి. సో, ఇప్పుడు ఆ శరీరాల గురించి దానికి సంబంధించిన కోశాల గురించి అంటే మన జీవుడు అనేవాళ్ళు ఈ వీటిలతో మనకి నిర్మితమై ఉంటుందన్నమాట. ఏంటి? ఈ 3 శరీరాలతో, పంచకోశాలతో నిర్మితమై ఉంటుంది. సో, అవి ఎలా నిర్మితమవుతాయి అనేది చూద్దాం. అంటే ఈ శరీరాల్లో ఏమేముంటుంది? ఈ కోశాల్లో ఏమేముంటుంది? అసలు ఆత్మ అంటే ఏంటి? ఈ శరీరాలు ఎక్కడెక్కడుంటాయి? సో, అవి ఏ పనులు చేస్తూ ఉంటాయి? అనేది తెలుసుకుంటే మనకి ఫైనల్‌గా మనం ఆత్మస్వరూపులం అనేది మనకు అర్థమవుతదనమాట. ఓకే అండి. సో, ఈ కోశాలు, శరీరాలు అన్నీ కలిపి మనకి ఒక జీవ భ్రమ అంటే మాయని కలుగజేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ మనకు అర్థమైతే మినిమమ్ ఆ మాయ నుంచి మనము బయట పడగలుగుతాము. ఆ శరీరాల్ని మనము క్లీన్ చేసుకుంటూ ఉంటే. అలాగే ఆ కోశాల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనము పర్ఫెక్ట్ స్థితికి ఎళ్ళగలుగుతాము. అంటే ఆత్మస్థితికి వెళ్ళగలుగుతామనమాట. ఓకే అండి. సో, ఇప్పుడు శరీరాలు ఏమేమున్నాయి అనేది చూద్దాం. సో, అందరికీ తెలిసిన శరీరం ఏంటి మనకి? భౌతిక శరీరం. అంటే ఫిజికల్ బాడీ. మనం కళ్ళతో చూసేదాన్ని మనం భౌతిక శరీరము అని చెప్తాం. అలాగే వీటిలతో పాటు మనకి ఇంకొక 2 శరీరాలు ఉంటాయన్నమాట. అంటే ఈ జీవాత్మని పట్టుకొని, ఈ జీవాత్మ 3 శరీరాలతో ఫార్మ్ అయి ఉంటుంది. భౌతికం అంటే మనం కళ్ళతో చూసేదాన్ని. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆ జీవాత్మ అనేది ఏదైతే రూపం తీసుకుంటుందో దాన్ని భౌతిక శరీరము అని చెప్తాం. ఓకే. సో, ఇవి కాకుండా ఇంకా ఒక 2 శరీరాలు ఉంటాయన్నమాట. ఏంటి అవి అంటే సూక్ష్మ శరీరము. సెకండ్‌దొచ్చేసి సూక్ష్మ శరీరము. సో, థర్డ్‌దొచ్చేసి కారణ శరీరము. ఇవేంటి అంటే భౌతికంగా ఏర్పడవు. సూక్ష్మ శరీరము కొన్ని కోశాలతో ఏర్పడుతుంది. అంటే పొరలు అని చెప్తామనమాట. కోశాలని పొరలు అని చెప్తాం. సో, ఇప్పుడు భౌతిక శరీరము మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. సో, దాన్ని మనం చూడగలుగుతూ ఉంటామనమాట. ఓకే. సో, ఈ సూక్ష్మ శరీరాన్ని మనం కంటితో చూడలేము. సో, మనం ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటామో, సో, ఎప్పుడైతే మనము బాడీని వదిలేసి అంటే ధ్యానం చేసి యోగ నిద్రలో పోయినప్పుడు సూక్ష్మ శరీరయానాలని చేస్తూ ఉంటామనమాట. సో, ఆ సూక్ష్మ శరీరయానము ఎలా జరుగుతుంది అంటే, ఈ సూక్ష్మ శరీరంతో జరుగుతదనమాట. భౌతిక శరీరంతో మనం ఆస్ట్రల్ లోకాలు గాని, వేరే లోకాలు గాని వెళ్ళలేము. సో, భౌతిక శరీరం ఎంతవరకి మనకి ఆహ్, ఉంటుంది అంటే, ఈ భౌతిక ప్రపంచం వరకే మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే. మనం ధ్యానం చేసి చక్కగా
సో యోగ నిద్రలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ నుంచి అంటే ఫిజికల్ బాడీ నుంచి సూక్ష్మ శరీరం అనేది బయటకు వచ్చి సూక్ష్మ లోకాల్లోకి తిరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న మాస్టర్స్ ని, ఆ సూక్ష్మ ప్రపంచపు మాస్టర్స్ ని, అలాగే జ్ఞానాల్ని తెలుసుకొని వస్తూ ఉంటుంది ఆ సూక్ష్మ శరీరం. కారణ శరీరం అనేది ఏం చేస్తుంది అంటే కారణ లోకాల్లో ఉంటుంది. ఇది మనకి సంబంధించిన కర్మలన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట ఆ శరీరంలో. అంటే నెక్స్ట్ మళ్ళీ జన్మ ఎత్తటానికి కారణం ఏముంటుందో అంటే బీజ రూపంలో కారణం ఉంటుంది. ఓకే. సో అది కారణ లోకంలో ఉంటుందన్నమాట బీజం. సో మనం చేసే కర్మలన్నీ గూడా అంటే నెక్స్ట్ జన్మ ఏంటి అనేది మనము నిర్ణయించుకోవడానికి ఈ కారణ శరీరంలో ఉన్న కర్మలను బట్టి మనకి నిర్ణయం అనేది జరుగుతదన్నమాట. సో ఇవన్నీ దాటేసి వెళ్ళిపోతే ఏంటి భౌతిక శరీరం ఎలాగో మనకి భౌతిక ప్రపంచం వరకే ఉంటుంది. అలాగే సూక్ష్మ శరీరము, కారణ శరీరము కూడా దాటిపోతే అప్పుడు ఆత్మస్థితి మనకు తెలుస్తదన్నమాట. అది తురియ స్థితి అని చెప్తాం మనం. అవేంటో ఒకసారి వివరంగా చూద్దాం మనం. ఓకే అండి. సో ఇప్పుడు ఈ శరీరాలన్నీ గూడా ఎలా ఏర్పడతాయి అంటే కొన్ని కోశాలతో ఏర్పడతాయి. అర్థమవుతుందా అండి? కోశాలు అంటే పొరలన్నమాట. సో ఇప్పుడు భౌతిక శరీరము అంటే మనకి ఎలా కనిపిస్తుంది? జస్ట్ ఫిజికల్ ఐస్‌తో మనం చూడగలుగుతాం, టచ్ చేయగలుగుతాము. సో ఇవన్నీ స్పర్శించగలుగుతాం. ఇవన్నీ చూడొచ్చు. కానీ సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతుంది అంటే భౌతిక శరీరం అన్నమయ కోశము, అన్నమయ పొర అనే దాంతో ఏర్పడుతుందన్నమాట. అలాగే సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతుంది అంటే కొన్ని కోశాలతో ఏర్పడుతుంది. ఓకే. సో ఆ కోశాల గురించి ఏ శరీరము ఏ కోశాలతో ఏర్పడుతుంది అనేది చూద్దాం. అంటే ఏ శరీరాల్లో ఏమేమి స్టోర్ అవుతూ ఉంటాయి. అవి మనకి ఎలాగా నెక్స్ట్ దానికి ప్రమోట్ చేస్తూ ఉంటాయి. అంటే మన ఆలోచనలు గాని, మన బుద్ధికి గాని ఎలాగా అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనేది చూడొచ్చనమాట. ఓకే. సో ఫస్ట్ శరీరాల గురించి చూద్దాము. దానికి సంబంధించిన కోశాల గురించి వివరించుకుందాం అన్నమాట. సో ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం మనము? స్థూల శరీరం. దీన్నే ఫిజికల్ బాడీ అని చెప్తామనమాట. ఇది మనం భౌతికంగా చూస్తూ, అనుభవిస్తూ ఉండే శరీరం. మనం ఇలాగా ఫిజికల్ బాడీ చూస్తూ ఉంటాం గదా! దాన్ని మనము స్థూల శరీరము అని చెప్తాం. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే పంచభూతాలతో తయారవుతుందన్నమాట ఇది. అంటే మనలోనే ఈ పంచభూతాలు కలిపి ఉంటాయి ఈ శరీరంలోనే. ఏంటవి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. సో ఇది పంచభూతాలతో ఏర్పడిన దేహము. ఓకే. సో మట్టిలో పుట్టాం, మట్టిలో కలిసిపోతాం అంటారు గదా! సో అలా అన్నమాట ఇది. మనకి భూమి అంటే మట్టి. అలాగే జలము, అగ్ని, మనలో అగ్ని ఉంటుంది, జలం ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశంతో ఉంటుంది. ఇవన్నీ కలిపిన సమ్మేళనమే ఈ భౌతిక దేహము. ఇది పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. అలాగే ఇంకా ఏం జరుగుతుంది? ఈ భౌతిక దేహంతో ఏమేమి చేస్తాము అంటే ఇది జననము, మరణము వరకి మన ప్రయాణానికి ఒక వాహనంలాగా పనిచేస్తుంది. ఈ భౌతిక దేహము జననం నుంచి మరణం వరకి మనం ఏదైతే లీడ్ చేస్తూ ఉంటామో లైఫ్ దానికి ఒక వాహనంలాగా ఈ భౌతిక శరీరం పనిచేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఈజీగా తీసేయకూడదు. ఈ భౌతిక శరీరం లేకపోతే మనం ఈ సాధనలనేవి చేయలేము. చాలా అద్భుతమైందన్నమాట ఈ భౌతిక శరీరం. దీనిలో ఏమేమి ఉంటాయి అంటే పంచేంద్రియాలు ఉంటాయి. అంటే మనం చూస్తూ ఉంటాం గదా! చూడటము, వినటము, మాట్లాడటము, రుచి చూడటము, వాసన చూడటము ఇలాగా పంచేంద్రియాలతో పనిచేస్తూ ఉంటుంది ఈ భౌతిక దేహం అనేది. ఓకే. సో ఇది ఇంకా ఏం కర్మలు నిర్వహిస్తుంది? ఈ భౌతిక శరీరం అనేది ఏ కర్మలు చేస్తుంది? అంటే ఏ పనులు చేస్తుంది? అంటే ఇది నిద్ర, తినటము, మాట్లాడటము వంటి శారీరక కర్మలన్నిటిని ఈ భౌతిక శరీరం అనేది చేస్తుందన్నమాట. సో ఈ భౌతిక శరీరం దేంతో నిర్మితమై ఉంటుంది అంటే అన్నమయ కోశంతో నిర్మితమై ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు వాటిలతో ఇది తయారవుతుందన్నమాట. ఈ భౌతిక శరీరం అనేది అన్నమయ కోశంతో కప్పబడి ఉంటుంది. సో ఈ అన్నమయ కోశం అంటే ఎలా ఉంటుంది? దేంతో మనము దాన్ని చెప్పొచ్చు అంటే మనం తీసుకునే ఆహారంతో, వ్యాయామంతో ఇలాంటి వాటిలతో ఈ శరీరం మనకి నిద్రతో చక్కగా ఈ శరీరానికి మనం ఏర్పడుతుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనేది చూస్తే సూక్ష్మ శరీరం.
అంటే భౌతిక శరీరము అన్నమయ కోశంతో ఏర్పడుతుంది. అంటే మనము పుట్టినప్పటి నుంచి మనం తినే ఆహార పదార్థాలు, అలాగే మనం జీవించే జీవన విధానంతో ఇది పోషించబడుతూ ఉంటుందన్నమాట. మనం ఫుడ్ తీసుకోలేదనుకోండి భౌతిక శరీరం ఏమవుతుంది అంటే బాగా సన్నగా అయిపోతది. మనం ఓవర్ తీసుకుంటే ఓవర్ వెయిట్ అయిపోతుంది. అంటే సో మనం తీసుకునే ఏదైతే ఆహారం ఉంటుందో దానితో నిర్మితమై ఉంటుంది భౌతిక శరీరం అనేది చెప్తారు. ఓకే. సో నెక్స్ట్ సూక్ష్మ శరీరం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సూక్ష్మ శరీరం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మనకి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, సో ఇలాంటి వాటిలతో సూక్ష్మ శరీరం అనేది ఏర్పడి ఉంటుంది. ఏమేంటండి? మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇలాంటి వాటిలతో ఏర్పడి ఉంటుందన్నమాట ఈ సూక్ష్మ శరీరం. సో ఇది మన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రాణశక్తి మొదలైన అన్నిటినీ కలిగి ఉంటుంది. మనం ఏదైతే అంటే భౌతిక శరీరంతో ఏం చేస్తాము? ఫిజికల్ వర్క్స్ అన్ని చేసుకుంటాం. సో అది మనసుతో రిలేటెడ్ గా ఉంటుంది భౌతిక శరీరం. మనసు ఏం చెప్తే చేస్తూ వెళ్ళిపోవడమే దాని పని. దానికంటూ సొంతగా ఏమి ఆలోచనలు అలాంటివి ఏమి ఉండవు భౌతిక శరీరానికి కదా! ఈ సూక్ష్మ శరీరానికి మట్టికి మనకి ఏదైతే మనసు ఉంటుందో, బుద్ధి ఉంటుందో, ఆలోచన ఉంటుందో, అహంకారం ఉంటుందో, చిత్తం ఉంటుందో ఇవన్నీ కూడా మనకి ఈ సూక్ష్మ శరీరంతో కలిపి ఉంటాయన్నమాట. అన్నిటితో కలిపి సూక్ష్మ శరీరం అనేది ఏర్పడి ఉంటుంది. ఓకే. సో ఇది ఎలా ఏర్పడుతుంది అంటే మనం చెప్పుకున్నాం కదా భౌతిక శరీరము ఎలా ఏర్పడుతుంది? 5 ఆ పంచభూతాలతో ఏర్పడుతుంది కదా! సో ఏంటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇలాంటి వాటితో మనకి భౌతిక శరీరం అనేది ఫామ్ అవుతుంది. ఈ సూక్ష్మ శరీరం ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక 17 అంశాలతో ఫామ్ అవుతుందన్నమాట. ఎన్ని అంశాలండి? 17 అంశాలు కలిగి ఉంటుంది సూక్ష్మ శరీరం. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ భౌతిక శరీరాన్ని మనం ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటామో మంచి ఆహారం తీసుకుంటూ, మంచి లైఫ్ స్టైల్స్ చూసుకుంటూ మనం దీన్ని ఎలా అయితే మనం కాపాడుతామో అలాగే సూక్ష్మ శరీరాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో చూసుకోవాలి అంటే సూక్ష్మ శరీరం అసలు ఎలా ఏర్పడుతుంది? దాన్ని మనము ఎలాగా ఓవర్‌కమ్ చేస్తూ వెళ్ళాలి. దానిలో ఉన్న క్వాలిటీస్‌ని అని తెలుసుకుంటే సరిపోతదనమాట. సో ఇది ఎలా ఏర్పడుతుంది అంటే ఒక 17 అంశాలను కలిగి ఉంటుంది సూక్ష్మ శరీరం. ఏంటి అంటే పంచ ప్రాణాలు. మనం వింటాం గదా! పంచ ప్రాణాలు అని అవేంటో చెప్పుకున్నాము. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే పంచ కర్మేంద్రియాలు, వీటిలతో పాటు మనసు, బుద్ధి. వీటిలన్నిటితో కలిపి మనకి సూక్ష్మ శరీరం అనేది ఏర్పడుతుంది. ఓకే. ఏమేమి చెప్పుకున్నామండి? పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే మొత్తం 15 అన్నమాట. వీటిలతో కలిపి మనస్సు, బుద్ధి 17 అవుతాయన్నమాట. సో ఈ 17 అంశాలతో ఇది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఈ పంచ ప్రాణాలంటే ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలంటే ఏంటి? పంచ కర్మేంద్రియాలంటే ఏంటి? మనసంటే ఏంటి? బుద్ధంటే ఏంటి? ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటే సూక్ష్మ శరీరం కరెక్ట్‌గా ఉంటదండి. సో ఓకే. సో వీటిని మనము ఎలాగా క్లీన్ చేసుకోవాలనేది గూడా చూద్దాం లాస్ట్‌లో. అసలు ఈ శరీరాలంటే ఏంటి? సో అవి వేటిలతో నిర్మితమై ఉన్నాయి? వాటిలి చుట్టూ ఉండే పొరలేంటి? అంటే కోశాలేంటి? సో ఇప్పుడు మనం మనసులో మంచి భావనలు, ఆలోచనలు, మన బుద్ధి కరెక్ట్‌గా ఉంటే ఈ సూక్ష్మ శరీరం చుట్టూ ఉండే పొరలు కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతది అంటే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళగలుగుతాం. ఓకే. అంటే స్పిరిచువాలిటీలో నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళగలుగుతామన్నమాట. సో ఇప్పుడు మనం ఇవేంటో చూద్దాం. ఈ 17 అంశాలేంటో చూద్దాం. ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం మనము? పంచ ప్రాణాలు. మనం పూజ అది చేసేటప్పుడు చదువుతూ ఉంటారు గదా! వాయువు అని. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన ఇలాగ చదువుతూ ఉంటారు గదా! వీటిల్ని పంచ ప్రాణాలు అంటాం. ఇవి వాయు రూపంలో ఉంటాయన్నమాట. ఓకే. సో ప్రాణ అంటే ఏంటి అంటే ఇది శ్వాసకి సంబంధించింది. ఇది శ్వాసకి సంబంధించింది. అలాగే జీవశక్తికి సంబంధించింది. సో ఇది ఏం చేస్తది అంటే మన ఆలోచనలను నియంత్రిస్తుంది. చక్కగా ప్రాణ వాయువు మనలో కరెక్ట్‌గా ఉంటే మన ఆలోచనలు నియంత్రణలో ఉంటాయి. అందుకే మనకి శ్వాస మీద ధ్యాస చెప్పింది అందుకే అన్నమాట. సో ఇది శరీరంలో ఉండే జీవశక్తిని మెరుగుపరుస్తుంది. సమతుల్యంలో ఉండటం వలన శారీరక, మానసిక
అంటే మన స్థిరంగా ఉంటాయన్నమాట. శారీరకంగాను, మానసికంగాను పర్ఫెక్ట్‌గా ఉంటాం. ఈ ప్రాణవాయువు అనేది కరెక్ట్‌గా ఉంటే. పంచప్రాణాలలో ఫస్ట్ వాయువు అన్నమాట ఇది. ప్రాణ అని చెప్తాం దాన్ని. ఇది దేన్ని నియంత్రిస్తుంది అంటే జీవశక్తిని సూచిస్తూ ఉంటుంది. మనలో ఉండే జీవశక్తిని సూచిస్తూ ఉంటుంది ప్రాణవాయువు. ఓకే. ఇది కొన్ని అవయవాలను కూడా నియంత్రిస్తూ ఉంటాయన్నమాట ఈ వాయువులు. ఏ అవయవాలు నియంత్రిస్తూ ఉంటాయి అంటే, ఈ ప్రాణవాయువు ఊపిరితిత్తుల్ని, అలాగే ఆక్సిజన్ సరఫరాని ఇది నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. మనం కరెక్ట్‌గా ప్రాణవాయువు గనక మన శరీరంలో ఉంటే ఊపిరితిత్తులు కరెక్ట్‌గా పనిచేస్తాయి. అలాగే మనకి ఆక్సిజన్ సరఫరా కూడా బావుంటుందన్నమాట. ఇది పంచప్రాణాల్లో ఫస్ట్‌ది ప్రాణ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అపాన. ఆహ్, పంచప్రాణాల్లో సెకండ్‌ది అపాన. సో, ఇది ఏం చేస్తుంది అంటే శరీరంలో వ్యర్థాలని బయటికి పంపడానికి సహాయం చేస్తుంది. అంటే అది మనకు కనపడదు. మన శరీరం కనిపిస్తా ఉంటది. సో, ఈ వాయువులన్నీ ఏంటి సూక్ష్మంగా ఉంటాయి లోపల. ఇవన్నీ మనకి సెట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్రాణవాయువు ఒక్కొక్క దాన్ని సెట్ చేస్తూ ఉంటుంది శరీర భాగాల్లో. సో, ఈ సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి సూక్ష్మ శరీరానికి సంబంధించినవన్నమాట ఇవన్నీ గూడా. సో, అపాన ఏం చేస్తుంది అంటే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపటానికి మనకి ఈ అపాన వాయువు ఉపయోగపడుతుందన్నమాట. సో, ఇది ఏం చేస్తది అంటే, మన శరీరంలో ఏదైతే చెమట పట్టి బయటికొచ్చేస్తుంది గదా! విసర్జన అలా మలమూత్రాలు మనం విసర్జిస్తూ ఉంటాము. సో, వీటిని నియంత్రిస్తూ ఉంటుందనమాట. అలాగే జీర్ణ వ్యవస్థ పనిచేయటంలో సహాయం చేస్తుందిది. మనకి జీర్ణం సరిగ్గా అవ్వటానికి ఈ అపాన వాయువు అనేది కరెక్ట్‌గా ఉంటే జీర్ణ వ్యవస్థ బావుంటుందనమాట. ఇది ఎక్కడ ఉంటుంది ఈ ప్రాణము అంటే వాయువు ఎక్కడ ఉంటుంది అంటే మనకి మూత్రాశయ ప్రాంతాల్లో, అలాగే మల విసర్జన మలద్వారాల దగ్గర ఇది ఉంటుందన్నమాట. ఈ సెకండ్ పంచ ప్రాణాల్లో సెకండ్‌ది. ఏంటి అపాన. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సమాన. థర్డ్ ప్రాణ వచ్చేసి ఏంటి సమాన వాయువు. ఇదేం చేస్తుంది అంటే జీర్ణ శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. అదేం చేస్తుంది అపాన జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఓకే. ఇక్కడ జీర్ణ శక్తిని పెంచటంలో ఇది సహాయం చేస్తుంది సమాన వాయువు. మన తిన్నదాన్ని కరెక్ట్‌గా జీర్ణం అవ్వటానికి సహాయం చేస్తదనమాట. ఎలాగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటంలో ఇది సహాయపడి కరెక్ట్‌గా జీర్ణం అవ్వటానికి ఇది సహాయం చేస్తూ ఉంటుందనమాట ఈ ప్రాణ. ఇది పొట్ట ప్రాంతంలో ఉంటుంది. ఓకే. ఇవన్నీ కలిపి మనకి సూక్ష్మ శరీరం అవుతదనమాట. సూక్ష్మ శరీరంలో కలిసే ఉంటాయి ఇవన్నీ గూడా. నెక్స్ట్ నాలుగో ప్రాణం వచ్చేసి ఉదాన. ఇదేం చేస్తుంది అంటే శ్వాసను నియంత్రిస్తూ ఉంటుంది. ప్రాణం ఏం చేస్తుంది? ప్రాణశక్తిని నియంత్రిస్తూ ఉంటుంది. సో, ఇది శ్వాసను నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏం చేస్తుంది అంటే మెదడుకి శక్తిని అందిస్తూ ఉంటుంది ఈ ఉదాన వాయువు. మన బ్రెయిన్‌కి శక్తిని అందిస్తూ ఉంటుందన్నమాట. ఉదాన వాయువు ఉంటే కరెక్ట్‌గా బ్రెయిన్‌లో మనకి ఆహ్, సరఫరా జరుగుతూ ఉంటుందన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ గాని అది బావుంటదన్నమాట. ఇది ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది అంటే తల ప్రాంతాల్లో, గొంతు ప్రాంతాల్లో, మెదడు వీటిలన్నిటిల దగ్గర ఇది ఉదాన వాయువు ఉంటుందన్నమాట. ఇది ఏమేం చేస్తుంది అంటే దీని పనేంటి అంటే శ్వాస సరిగ్గా తీసుకోవడానికి, కరెక్ట్‌గా మాట్లాడటానికి ఉచ్చారణ బావుండాలి అంటే ఉదాన వాయువు కరెక్ట్‌గా ఉండాలన్నమాట. అలాగే ఆలోచించటానికి కూడా ఇది సహాయపడుతుంది. మెదడు ప్రాంతాల్లో కరెక్ట్‌గా మనకి సరఫరా గాని, ఈ వాయువు కానీ ఉంటే గనక మనం కరెక్ట్‌గా ఆలోచించగలుగుతాం. సో, ఇవన్నీ ఈ ఉదాన వాయువు చేస్తుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి వ్యాన. ప్రాణ పంచ ప్రాణాల్లో లాస్ట్‌దొచ్చేసి వ్యాన. ఇదేం చేస్తుంది అంటే శరీరంలో శక్తి ప్రసరణ, రక్త ప్రసరణ సరిగ్గా జరగటానికి ఇది సహాయం చేస్తుంది. నేను కరెక్ట్‌గా ఫుడ్ తీసుకున్నాను. అంతా బానే ఉంది. సో, మనకి జీర్ణం కూడా కరెక్ట్‌గా అయింది. ఫైనల్‌గా ఏమొస్తుంది? మనకి దాని నుంచి తిన్న ఆహార పదార్థం నుంచి మనకి శక్తి అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఆ శక్తిని మనకి కరెక్ట్‌గా ఏ ఏ ప్రాంతాలకి ఎలా పంపించాలి? శక్తి ప్రసరణ ఎలా జరగాలి అనేది ఈ వ్యాన వాయువు కరెక్ట్‌గా ఉంటే మనకి కరెక్ట్‌గా జరుగుతుందనమాట. అలాగే రక్త ప్రసరణ సరిగ్గా జరగటానికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది ఈ ప్రాంతంలో శరీరంలో
జీర్ణ వ్యవస్థలో, మెదడులో ఇట్లా ఉంటుందని చెప్పుకోవడానికి లేదండి. ఈ ధ్యాన అనేది శరీర భాగాల్లో మొత్తం వ్యాప్తి చెంది ఉంటుంది. శక్తి ప్రసరణ అనేది ఎలా జరగాలి? మన శరీరంలో మొత్తం అన్ని ప్రాంతాలకి జరగాలన్నమాట. సో, ఇది సూక్ష్మంగా అన్ని ప్రాంతాలకి మనకి శరీరంలో శక్తిని పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇతర ప్రాణాలతో కలిపి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇవండి పంచప్రాణాలు. మొత్తం 17లో 5. నెక్స్ట్ ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలు. ఇవి అందరికీ తెలుసు కదా! మనకి ఏంటి జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. సో, వీటిలతో ఏమేమి చేస్తాం? చూస్తాము, వింటాము, వాసన చూస్తాము, టేస్ట్ చేస్తాం నాలుకతో, చర్మంతో స్పర్శిస్తాం. ఇవన్నీ గూడా పంచ జ్ఞానేంద్రియాలు. అలాగే పంచ కర్మేంద్రియాలు. సో, ఈ మొత్తం 3 కూడా అంటే పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ 15తో పాటు మనసు, బుద్ధి కలిపి మనకి సూక్ష్మ శరీరం అనే దాన్ని తయారు చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు పంచ ప్రాణాలు కరెక్ట్‌గా ఉండాలి. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు మనం చూసేది, వినేది, స్పర్శించేది అన్నీ కూడా కరెక్ట్‌గా ఉండాలి. అలాగే కర్మేంద్రియాలు మనం చేసే పనులు కూడా కరెక్ట్‌గా ఉండాలి. అలాగే మనం మనసుతో మంచిగా ఆలోచించాలి, బుద్ధిగా ఉండాలి. సో, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే సూక్ష్మ శరీరం అనేది పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. సో, వీటిని మనం ఎప్పటికప్పుడు చూసుకొని సెటరైట్ చేసుకుంటూ ఉండాలనమాట. నెక్స్ట్ కర్మేంద్రియాలు ఏంటి? మన పనులు మనం నిర్వర్తించడానికి ఉపయోగించుకునే అవయవాలనమాట. శరీర అవయవాలు. ఏంటి? వాక్ అవయవం కరెక్ట్‌గా మాట్లాడటం, చేతులు పని చేయటానికి, పాదాలు, జనన అవయవాలు, మల విసర్జన అవయవాలు ఇవన్నీ కలిపి మనకి కర్మేంద్రియాలుగా, పంచకర్మేంద్రియాలుగా చెప్తామనమాట. సో, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే పంచ సైనికుల్లాగా వర్క్ చేస్తూ ఉంటాయి కర్మేంద్రియాలు. అవి వాటంతట అవి పనిచేయవండి. అంటే భౌతిక శరీరంకి ఏదైతే రిలేటెడ్‌గా ఉంటుందో వాటిని కర్మేంద్రియాలు అని చెప్తాం. అవి వాటంతట అవి పనిచేయవు. ఎలా పనిచేస్తాయి? మనసు చెప్పిన దాన్ని బట్టే పనిచేస్తూ ఉంటాయన్నమాట. మనసులో ఏదైతే వస్తుందో దాన్ని చేయటానికి మాట్లాడటము, ఏదన్నా చేతులతో పని చేయటము, ఎక్కడికన్నా వెళ్ళటము ఇవన్నీ మనసు ఆధీనంలో ఉంటాయన్నమాట. ఓకే అండి. సో, ఇక్కడ మనకి సో, ఇవన్నీ గూడా మనం నిద్రపోతున్నప్పుడు ఏమవుతాయి అంటే, మనసులోకి లయమైపోతూ ఉంటాయంట. ఇవేం పని చేయవు గదా! సో, అవి మనసులోకి లయమైపోతూ ఉంటాయని చెప్తారనమాట. సో, నెక్స్ట్ మనకి ఇది ఎ ఏం చేస్తది అంటే, సో, ఇది మరణానంతరం కూడా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవతలు గూడా ఉంటాయండి. ఇప్పుడు మనకి చెప్పుకుంటున్నాం గదా! వాక్కు, అలాగే చేతలు, మనం చేసే పనులు. అలాగే మనం పాదాలతో చేసే పనులు. అలాగే మనము జనన అవయవాలు, మలద్వారాలు వీటిలన్నిట్లికి అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. అది వేరే టాపిక్. సో, ఇది ఏం చేస్తది అంటే గనక ఇది మరణానంతరము సూక్ష్మ శరీరం అనేది ఇవన్నీ కలిపి మనకి సూక్ష్మ శరీరంలాగా ఫార్మ్ అవుతాయి. సో, ఈ సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది అంటే భౌతిక శరీరం మనం ఎప్పుడైతే వదిలేస్తామో అంటే మరణానంతరం కూడా స్థూల శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఇది కొన్ని స్థాయిల్లో ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. కొన్ని లోకాలు ఎళ్ళే వరకి ఇది అలాగే ఉంటుంది మనతో పాటు. ఈ సూక్ష్మ శరీరంతోనే కొన్ని లోకాలు ప్రయాణం చేస్తూ ఉంటామన్నమాట. దానికి అంటిపెట్టుకొని ఇవన్నీ ఉంటాయి. ఈ 17 అంశాల ద్వారా మనం ఏదైతే గ్రహించామో అవన్నీ గూడా దానిలో స్టోర్ అయ్యి ఉంటాయి. అర్థమైందా అండి? సో, ఇక్కడ మనకి ఈ ఈ దీనిలో ఏమేముంటాయి అంటే, మనసు, భావోద్వేగాలు, ఆలోచనలు అన్నీ దీనిలో చోటు చేసుకొని ఉంటాయన్నమాట ఈ సూక్ష్మ శరీరంలో. ఓకే. సో, దీనికి సంబంధించిన కోశాలు ఏంటి? ఏమేమి కోశాలతో ఈ సూక్ష్మ శరీరము అంటే ఏ పొరలతో కప్పబడి ఉంటుంది? మనం భౌతిక శరీరం ఏమని చెప్పుకున్నాము? అన్నమయ కోశంతో క్రియేట్ అవుతది అని చెప్పుకున్నాము. ఓకే. భౌతిక శరీరం అనేది అన్నమయ కోశంతో, ఆ పొరతో ఉంటుంది. అలాగే ఈ సూక్ష్మ శరీరము ఏ కోశాలను కలిగి ఉంటుందంటే ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. 3 కోశాలతో ఇది ఏర్పాటై ఉంటుందన్నమాట సూక్ష్మ శరీరం. ఓకే అండి. ఏంటది? ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. సో, ఇవి ఏమేం జేస్తాయి? అంటే కోశము అంటే పొర అన్నమాట. ఒక్కొక్క పొర ఒక్కొక్కటి స్టోర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, భౌతిక శరీరం టోటల్‌గా డిఫరెంట్. మన కారణ శరీరము, సూక్ష్మ శరీరమే చూసుకుంటాం ఈ ఆధ్యాత్మికంలో. భౌతికం అంటే మనం తినే ఆహారము, జీవించే జీవన శైలి వీటిలన్నిటితో మనకి అది ఏర్పడుతూ ఉంటుంది.
అంటే అది పోషించబడుతూ ఉంటుందన్నమాట. ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరము వేటితో తయారై ఉంటుంది, దేనితో పోషించబడి ఉంటుంది, దేనితో మనం దాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు, అంటే కరెక్ట్ చేసుకోవచ్చు అనేది చూస్తాం ఇప్పుడు మనం. ఓకే. సో, ఈ ప్రాణమయ కోశం అనే పొర దేనితో ఏర్పాటై ఉంటుంది అంటే, శ్వాస, జీవశక్తి, శరీరంలోని చలన శక్తి వీటిలతో మనకి ఈ ప్రాణమయ కోశం అనేది ఏర్పాటై ఉంటుంది. ఓకే అండి. అర్థమవుతుంది గదా! శ్వాస, అలాగే జీవశక్తి, శరీరంలోని చలన శక్తి వీటిలన్నిటితో ప్రాణమయ కోశం ఏర్పడుతుంది. మనం తీసుకునే శ్వాస కరెక్ట్‌గా తీసుకున్నప్పుడు ఆ ప్రాణమయ శరీరము కరెక్ట్‌గా ఉంటుంది మనకి. అలాగే మనలో జీవశక్తి కరెక్ట్‌గా ఉంటుంది. సో, అలాగే చలన శక్తి కూడా బావుంటుంది. శరీరంలో చలన శక్తి బావుంటుందనమాట. ఈ ప్రాణమయ కోశంతో కరెక్ట్‌గా ఉంటే గనక. అలాగే మనోమయ కోశం. ఓకే. సో, ఇప్పుడు మనోమయ కోశంలో ఏమేమి చెప్పుకున్నాం మనము? మనస్సు, భావోద్వేగాలు, ఆలోచనలు, స్మృతులు. మనకుండే జ్ఞాపకాలు. ఇవన్నీ గూడా మనోమయ కోశంలో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. సో, విజ్ఞానమయ కోశం అనే పొర కూడా ఈ సూక్ష్మ శరీరానికి అటాచ్ అయ్యే ఉంటుందన్నమాట. ఈ విజ్ఞానమయ కోశంలో ఏముంటాయి అంటే బుద్ధి, వివేకము, అహంకారము, నిర్ణయ సామర్థ్యం ఇవన్నీ కూడా ఈ విజ్ఞానమయ కోశం కలిగి ఉంటుంది. ఓకే అండి. అర్థమవుతుంది గదా! ఏముంటుంది మనోమయ కోశంలో మన మనస్సు, భావోద్వేగాలు, ఆలోచనలు, స్మృతులు ఇవన్నీ కలిపి మనకి మనోమయ కోశంగా ఏర్పడుతుంది. ఒక పొర ఏర్పడుతుందనమాట. మనం చేసే ఆలోచనలు, భావోద్వేగాలు, మనలో వచ్చే ఎమోషన్స్, అలాగే మన స్మృతులు ఏదైతే మనం మెమరీస్ పెట్టుకున్నామో అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? మనోమయ కోశంలో స్టోర్ అవుతాయి. మనం తీసుకునే ప్రాణశక్తి, అలాగే మనం తీసుకునే శ్వాస, జీవశక్తి ఇవన్నీ గూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ప్రాణమయ కోశంలో స్టోర్ అవుతాయి. సో, ఇవి యాక్టివేట్ చేసుకోవాలి అంటే మన ప్రాణాయామాలు, యోగా, అలాగే మనము ఈ ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఒక్కొక్క కోశాన్ని మనం శుద్ధి చేయటానికి ఏం చేయాలో లాస్ట్‌లో చెప్పుకుందాము. ఓకే. సో, నెక్స్ట్ మనోమయ కోశంలో ఏమని చెప్పుకుంటున్నాము? ఏముంటుంది? ఎలా ఏర్పడుతుంది అంటే మన మనసుతో, ఆలోచనలతో, భావోద్వేగాలతో, ఎమోషన్స్‌తో, ఓకే. స్మృతులతో, మెమరీస్‌తో మనకి ఈ మనోమయ కోశం అనేది ఏర్పాటై ఉంటుంది ఈ పొర. నెక్స్ట్ ఏంటి అంటే విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశం ఎలా ఏర్పడుతుంది అంటే మనకుండే బుద్ధిని బట్టి, వివేకాన్ని బట్టి, అలాగే మనలో ఉండే అహంకారాన్ని బట్టి, నిర్ణయ సామర్థ్యాన్ని బట్టి ఇది ఏర్పడుతుందనమాట. ఓకే. మనం కరెక్ట్‌గా ఆలోచిస్తే మన విజ్ఞానమయ కోశం బావుంటుంది. మనం బుద్ధి కరెక్ట్‌గా వాడితే విజ్ఞానమయ కోశం బావుంటుంది. అలాగే వివేకంగా ఉంటే బావుంటుందిది. అలా రహితంగా ఉన్నా సరే ఈ విజ్ఞానమయ కోశం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. వీటిని మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు 2 శరీరాలు అయిపోయాయి. ఓకే. శరీరాలు వాటికి సంబంధించిన కోశాలు అయిపోయాయి. సో, ఏంటవి? భౌతిక శరీరము అన్నమయ కోశంతో ఏర్పడుతుంది. సూక్ష్మ శరీరము ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశంతో ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ శరీరం ఏంటి అంటే కారణ శరీరము, కాజల్ బాడీ అని చెప్తాం ఇది. ఓకే. సో, ఇది మనకి ఆనందమయ కోశంతో ఏర్పడుతుందన్నమాట. ఈ కారణ శరీరం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూక్ష్మ శరీరంతో ఈ సూక్ష్మ లోకాలు అవన్నీ మనము ప్రయాణిస్తూ ఉంటాము. సో, దానిలో అవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం భౌతిక దేహాన్ని వదిలేస్తామో, ఈ సూక్ష్మ శరీరంలో ఇవన్నీ కూడా దాంతో పాటు కొన్ని తలాల వరకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ 3 కోశాల్లో ఏమైతే స్టోర్ చేశామో, సూక్ష్మ శరీరాన్ని కప్పి ఉంచిన ఈ 3 కోశాల్లో ఏంటవి? ప్రాణమయ కోశము, అలాగే మనోమయ కోశము, విజ్ఞానమయ కోశంలో ఏమైతే స్టోర్ చేశామో అవన్నీ కూడా సూక్ష్మ శరీరంతో పాటు కొన్ని తలాల వరకి అవి ప్రయాణిస్తూనే ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమని చెప్పుకుంటున్నాము? కారణ శరీరము. కాజల్ బాడీ అంటాము. సో, ఇది అత్యంత సూక్ష్మమైన స్థితి. సూక్ష్మ శరీరానికన్నా కూడా సూక్ష్మమైన స్థితి. ఇది మనకి ఇప్పుడు ఈ పూర్వజన్మ కర్మలు, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో కర్మలు, అవన్నీ కూడా స్టోర్ చేసుకునే ప్లేసు. అక్కడ నిల్వ ఉంటాయన్నమాట. మన పునర్జన్మకి, నెక్స్ట్ జన్మకి కారణం ఏదైతే ఉంటుందో, అక్కడ కారణ లోకాల్లో ఈ కారణ శరీరం అనేది ఉంటుంది. కర్మలన్నీ ఆ కారణ శరీరంలో స్టోర్ అవుతాయి.
ఇవన్నీ దాటేస్తే మహాకారణ రూపం. అప్పుడు ఆత్మస్థితి, తురియ స్థితి దొరుకుతుంది. ఈ 3 శరీరాలలో కూడా మనకి ఆత్మస్థితికి అంటే తురియ స్థితికి అనేది వెళ్ళలేము. కారణ శరీరంతో మనము ఆనందాన్ని పొందగలం. అంటే అక్కడ ఏమి పనిచేయవు. మనసు, బుద్ధి, అహంకారం ఇలాంటివి ఏమి ఉండవు. ఒక విధమైన ఆనందమైన స్థితిలో ఉంటాం. కానీ మనం ఆత్మ అనేది ఇక్కడ తెలీదు మనకి. ఇక్కడ కూడా అజ్ఞానంలోనే ఉంటాం మనం. ఇక్కడ కారణ శరీరంలో కూడా మనకి ఇది ఆత్మ అనేది మనకి తెలీదు. ఓకే. సో ఇది దాటేసిన తర్వాత మనకి అప్పుడు తురియ స్థితిలో ఆత్మస్థితికి వెళ్తామంట మనం. అర్థమైందండి? సో దీని గురించి ఏంటో తెలుసుకుందాం. కారణ శరీరం, కాజల్ బాడీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది అత్యంత సూక్ష్మమైన స్థితి. సో ఇక్కడ మనకి ఏముంటుంది అంటే పూర్వజన్మ కర్మల ఫలితాలు ఇక్కడ నిలవ ఉంటాయి. ఓకే. సో ఇది మనం ఎందుకు జన్మించాము, మనం ఎవ్వరము, మన తల్లిదండ్రులు ఎవరు, మన జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ శరీరంలో కర్మల మూలంగా నిర్ణయించబడతాయంట. కారణ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి. పూర్వజన్మల కర్మ ఫలితాలన్నీ ఈ కారణ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి. సో ఇక్కడి నుంచే మనకి సీడ్ అంటే బీజం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జన్మకి బీజం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి కారణ శరీరంలో స్టోర్ అయి ఉన్న కర్మలను బట్టి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఆత్మకు అత్యంత సమీపంగా ఉండే స్థితి కానీ ఆత్మానంద స్థితి అయితే కాదు. అర్థమైందండి? సో ఇది ఆత్మకు అత్యంత సమీపంగా ఉండే స్థితి. కానీ ఇక్కడ కూడా మాయ అనేది ఉంటుంది. ఓకే. సో దీన్ని కూడా దాటేస్తే అప్పుడు దాన్ని తురియ స్థితి అంటాము. అక్కడ మనకి అసలైన ఆత్మానందం అనేది తెలుస్తుందన్నమాట. సో ఈ సాధన ద్వారా మనం ఈ కారణ శరీరాన్ని కూడా అధిగమించేసి చేస్తూ ఉండంగా ఒక్కొక్క స్టెప్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండంగా మనకు ఒక్కొక్క స్టేజ్ దాటుతూ ఉంటాం కదా. ఒక్కొక్కటి తెలుసుకుని వెళ్తూ ఉంటాం. భౌతిక శరీరాన్ని దాటేస్తాం. అంటే మనకు తెలుసు ఇది భౌతిక శరీరం కాదు మనము అని మనకు అర్థమైంది. సో ఆ స్టేట్ దాటాం. నెక్స్ట్ సూక్ష్మ శరీరం. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము వీటిలన్నిటితో కలిపి ఏర్పడింది. ఇది నేను కాదు అనేది మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ కారణ శరీరంలో ఏముంటుంది, ఇది ఒక ఆనందమైన స్థితి. ఓకే. సో మనము జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్త అని చెప్పుకుంటాం కదా. ఈ సుషుప్త అనే స్థితి ఈ కారణ శరీరానికి సంబంధించింది. దీన్ని కూడా దాటేస్తే అప్పుడు మనం తుర్యంకి వెళ్తాం అన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తా ఉంటాం. అంటే మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మన శరీరం కాదు. ఓకే. శరీరం ఎలా వచ్చింది, మనకి అన్నమయ కోశంతో తయారైపోయింది. సో అది మనం కాదు అని అర్థమైపోయింది. సూక్ష్మ శరీరము ఎలా వచ్చింది అంటే సో ఈ 3 కోశాలతో ఏర్పడుతూ ఉంది. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే. ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. సో ఈ 3 కోశాలతో, ఈ 3 పొరలతో సూక్ష్మ శరీరం అనేది ఏర్పాటై ఉంది. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, విజ్ఞానము, బుద్ధి ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. కానీ అవి మనం కాదు అనేది తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, కారణ శరీరాన్ని గురించి తెలుసుకుంటాం. సో ఇది సాధన చేయగా మనకి ఒక ఆనంద స్థితికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనసు, బుద్ధి పనిచేయవు. సో ఇది ఎలా నిర్మితమై ఉంటుంది అంటే దీనికి సంబంధించిన కోశము పొర ఏంటి అంటే ఆనందమయ కోశము. ఆనందమయ కోశం. ఇప్పుడు 3 శరీరాలు, 5 కోశాలు వచ్చాయి కదండి. 3 శరీరాలు ఏంటి, భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. భౌతిక శరీరం ఏ కోశంతో నిర్మితమై ఉంటుంది, అన్నమయ కోశంతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ మనకి సూక్ష్మ శరీరం ఎలా నిర్మితమై ఉంటుంది, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం. ఈ 3 నిర్మితమై ఉంటుంది. అలాగే నెక్స్ట్ కారణ శరీరం దేనితో నిర్మితమై ఉంటుంది అంటే ఆనందమయ కోశంతో కప్పబడి ఉంటుంది కారణ శరీరము. ఓకే. సో ఇది శుద్ధానంద స్థితిని సూచిస్తుంది. ఏది, ఈ ఆనందమయ కోశం. ఓకే. శుద్ధానందం ఉంటుంది. సో మనం నిద్రపోయేటప్పుడు గాఢమైన ప్రశాంతత అనుభవం అయ్యే స్థితి ఇదే అనమాట, ఆనందమయ కోశం. అక్కడ మనకి ఇవేమి పనిచేయవు. సో మనసు, బుద్ధి లాంటివి ఏమి పనిచేయవు కాబట్టి చక్కగా ఆనందంలో ఉంటాం. కానీ మనం ఎవరు అనేది మనకు తెలియదు. ఏది యాక్టివేట్ అయి ఉంటుంది అంటే చైతన్యం అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఎక్కడ మనకి కారణ శరీరంలో ఆనందమయ కోశంలో. ఓకే. సో మనకి ఈ 3 శరీరాలు
సో ఏవేవైతే ఉన్నాయో భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ 3 కలిసే మన వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నమాట. ఓకే. భౌతిక శరీరంతో భౌతిక రూపం ఏర్పడుతుంది. సూక్ష్మ శరీరంతో మన ఆలోచనలు, మనస్సుతో చేసే ఆలోచనలు, బుద్ధి, అహంకారము, చిత్తము, విజ్ఞానము ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ శరీరంతో ఏర్పడతాయి. అలాగే ఆనందమయ కోశంతో, అలాగే కారణ శరీరంతో మనం సంపూర్ణమైన ఒక వ్యక్తిగా నిర్ణయించబడతామన్నమాట. ఈ కారణ శరీరంలో ఏం జరుగుతుందని చెప్పాము. మనం అసలు ఎవరము? ఎందుకొచ్చాము? ఏ తల్లిదండ్రులకు పుట్టాలి? సో ఇవన్నీ కూడా పూర్వ జన్మ కర్మల ఫలితంగా ఏర్పడేది ఈ శరీరం అన్నమాట. అవన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఓకే. సో మనకి సాధన ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ, అంటే ఈ 3 శరీరాలని అర్థం చేసుకుంటూ, వాటి నుంచి అవగాహన కలిగి, సో మనం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా కాదు, బుద్ధి కాదు, మనము ఆత్మస్థాయికి చేరే మార్గాన్ని వెతుకుతూ వెళ్తామన్నమాట ఇలా తెలుసుకుంటూ. ఓకే. సో మనం దివ్యానంద స్వరూపమైన ఆత్మలము అనేది తెలుసుకుంటూ వెళ్తామన్నమాట. ఓకే. సో ఇవి 3 శరీరాలు, పంచకోశాలు అండి. ఓకే. సో ఇప్పుడు మనము పంచకోశాల గురించి ఇంకా చెప్పుకోవచ్చు. మనకు కావాలి అంటే బ్రీఫ్‌గా చెప్పుకుందాం ఒకసారి. అన్నమయ కోశము ఎలా ఏర్పడుతుంది అంటే అన్నం అంటే తినే ఆహారం ద్వారా ఇది స్థూల శరీరానికి ఎళ్తూ ఉంటుందన్నమాట శక్తి ద్వారా. ఆహారం ద్వారానే జీవిస్తుంది. ఆహారం స్టాప్ చేసేసాము అంటే ఇంకా భౌతిక శరీరం వెళ్ళిపోతుంది. అంటే సాధన చేసేవాళ్ళు, మహానుభావులు ఇలాంటి వాళ్ళు సాధనతో కొన్ని యాక్టివేట్ చేసుకొని జీవిస్తారు. కానీ మామూలుగా జనరల్‌గా మనకి భౌతిక శరీరానికి మనం ఆహారం అందించకపోతే అది ఉండదనమాట. దీని లక్షణాలేంటి? పుట్టడము, పెరగటము ఇలాంటివన్నీ దీని లక్షణాలనమాట. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే మాంసము, ఎముకలు మొదలైన భాగాలతో కూడి ఏర్పడుతుంది ఇది. ఓకే. ఇది ఈ ఫిజికల్ బాడీ నశిస్తే మనకి ఈ అన్నమయ కోశం కూడా నశించిపోతుంది. ఎందుకు? దాన్ని ఆవరించుకొని ఉంటుంది కాబట్టి, ఈ అన్నమయ కోశం ఫిజికల్ బాడీని ఆవరించుకొని ఉంటుంది కాబట్టి, ఒకవేళ మనకి ఫిజికల్ బాడీ ఎళ్ళిపోతే అది కూడా వెళ్ళిపోతుంది. అన్నమయ కోశం ఇంకా ఉండదు మనకి. ఓన్లీ ఫిజికల్ బాడీ వరకే అది మన వెంబట వస్తుందన్నమాట. ఫిజికల్ బాడీ ఎప్పుడైతే డికే అయిపోయిందో అది కూడా పొర వెళ్ళిపోతుంది. సో దీంతో ఏమేమి అనుభవాలు తీసుకుంటాము ఈ అన్నమయ కోశంతో అంటే ఆకలి, దాహము, నిద్ర, శరీర భారం ఇలాంటివన్నీ మనకి అన్నమయ కోశంతో మనం అనుభవిస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ప్రాణమయ కోశం. ఇది దేనికి సంబంధించింది అంటే శ్వాసకు సంబంధించిన శక్తి పొర. మనం ఏదైతే మంచిగా శ్వాస తీసుకుంటూ ప్రాణశక్తిని పంపిస్తూ ఉంటామో దాన్ని మనము ప్రాణమయ కోశం ద్వారా తీసుకుంటామన్నమాట. సో ఇది ప్రాణం అంటే శ్వాస లేదా జీవశక్తి అని అర్థం. ఇది శరీరంలో శక్తిని ప్రసరింపచేస్తుంది. శక్తి కేంద్రంగా పనిచేసే వ్యవస్థ అన్నమాట ఇది. ఇది ఏంటి? ప్రాణమయ కోశం. ఇది దేనికి రిలేటెడ్ ఉంటుంది? సూక్ష్మ శరీరానికి రిలేటెడ్ గా ఉంటుంది. సో దీని లక్షణాలేంటి? ఈ ప్రాణమయ కోశం యొక్క లక్షణాలేంటి అంటే శ్వాసక్రియ, హృదయ స్పందన, శరీరంలోని శక్తి చలనం ఇవన్నీ కూడా మనము దీని ద్వారా అనుభవిస్తూ ఉంటాం ప్రాణమయ కోశంతో. అలాగే మనోమయ ఈ అనుభవాలు ఎలా ఉంటాయి మనకి? దీని ద్వారా అనుభవించే అనుభవాలు ప్రాణమయ కోశంతో ఉత్సాహంగా ఉంటాము. జీవశక్తి బాగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఈజీగా మనం మూవ్ అవుతూ ఉంటాం ఒక చోట నుంచి ఒక చోటకి. ఎప్పుడు అలా స్టబర్న్ గా కూర్చొని ఉన్నారు అంటే వాళ్ళలో ప్రాణమయ శక్తి సరిగ్గా లేదు అని మీనింగ్. ఓకే అండి. నెక్స్ట్ మనోమయ కోశం. ఇది మనసు పొర. సో మనసు అంటేనే ఆలోచనలు, భావోద్వేగాలు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనం చేసే ప్రతి ఎమోషన్స్, ఆలోచనలు అంటే భావాలు, కోపము, ప్రేమ, భయము, ఆశ వంటి మనోభావాలన్నీ మనోమయ కోశంలో ఉంటాయి. ఓకే. దీని ద్వారా ఏమేమి అనుభవిస్తాము? ఈ మనోమయ కోశం ద్వారా అంటే భావోద్వేగాలు, కలలు, ఊహలు ఇవన్నీ కూడా మనకి ఈ మనోమయ కోశంతో మనం అనుభవిస్తాం అన్నమాట. విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా బుద్ధి, వివేకము ఇలాంటివన్నీ ఆ విజ్ఞానమయ కోశంలో స్టోర్ అయి ఉంటాయి. సో లక్షణాలు ఏంటి అంటే ఇది బుద్ధిని సూచిస్తుంది. సత్యాన్ని అర్థం చేసుకునే స్థితికి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. మనం బుద్ధి వాడితే నిజమేంటి, సత్యం ఏంటి అనే స్థితికి మనం వెళ్తామన్నమాట. దీంతో ఏమేమి అనుభవిస్తూ ఉంటాము అంటే నిర్ణయాలు తీసుకోవడం, మంచి చెడ్డల్ని వేరు చేయటం ఇలాంటివన్నీ కూడా విజ్ఞానమయ కోశంతో మనం చేసే పనులు.
ఓకే. నెక్స్ట్ లాస్ట్‌ది ఇది కారణ శరీరానికి రిలేటెడ్‌గా ఉండే కోశం గదా! ఏంటది? ఆనందమయ కోశం. సో, ఆనందం అంటే శాంతియుత స్థితి. ఇది కారణ శరీరానికి సంబంధించిన కోశం. సో, కానీ ఇది శుద్ధానందం అయితే కాదు. నెక్స్ట్ దీన్ని దాటి కూడా మనకి ఇది ఆనందమయ స్థితి. శుద్ధానంద స్థితి అనేది మనకి తురియ స్థితికి వెళ్ళినప్పుడు వస్తుంది. సో, దీంతో మనం ఏమేమి అనుభవిస్తాము అంటే ప్రశాంతత, ఆత్మానందము, శబ్దము ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉంటామనమాట. సో, ఇవన్నీ ఈ పొరలన్నీ కూడా ఈ 5 పొరలు అనేవి ఏంటి అంటే మన ఆత్మని కప్పి ఉంచే పొరలు. వీటిల్ని దాటితే మనం ఆత్మస్థితిని తెలుసుకోగలుగుతాము. ఓకే. సో, ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ కోశాలని మనం అధిగమించి అసలైన స్వరూపాన్ని అంటే శుద్ధ చైతన్యాన్ని మనం గ్రహించగలగాలి. ఓకే. సో, ఇవి మనకి 3 శరీరాలు, 5 కోశాలు అన్నమాట. ఓకే అండి. సో, ఇది కారణలోకం వరకు చెప్పుకున్నాం. ఏంటి సుషుప్తావస్థ వరకు చెప్పుకున్నాం మనం. మహాకారణ లోకం అని ఉంటుంది. కారణలోకం అంటే మనం జన్మించటానికి కారణమయ్యే లోకం. దానిలో ఏముంటుంది? కారణ శరీరం ఉంటుంది. ఆ కారణ శరీరంలో ఏముంటుంది? మన పూర్వజన్మ కర్మలు, ఇప్పుడు చేసుకున్న కర్మలు అన్నీ స్టోర్ అయి ఉంటాయన్నమాట. మనం ఆ స్థితికి వెళ్ళగలిగితే అంటే కారణలోకానికి వెళ్ళగలిగితే సాధన ద్వారా మన కారణ శరీరాన్ని చూడగలిగితే, అప్పుడు మనకు పూర్వజన్మలన్నీ కనిపిస్తున్నాయండి అని చెప్తాం గదా! సుషుప్తావస్థ అని చెప్తామనమాట. ఇది దాటితే తుర్యావస్థ. ఓకే. జాగృత, స్వప్న, సుషుప్త. జాగృత అంటే మనము మామూలుగా భౌతికంగా ఉండే అవస్థ. స్వప్న అంటే మనసు పనిచేస్తది. మామూలుగా కలల ద్వారా మనము కళ్ళొస్తూ ఉంటాయి గదా! అక్కడ మనసు పనిచేస్తది. మామూలు స్వప్నాల్లో. అదే సుషుప్త అంటే గనక ఇక్కడ మనము కారణలోకానికెళ్తాం. కారణలోకాల్లో మన కారణ శరీరాన్ని టచ్ చేస్తామనమాట అక్కడ. అప్పుడు మనకి పూర్వజన్మలు ఇవన్నీ ఏవైతే మనం దాటి వచ్చామో అవన్నీ కర్మలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అవి దాటి కూడా వెళ్ళిపోతే మనము అప్పుడు తురియ స్థితికి వెళ్తాము. ఆత్మానంద స్థితికి వెళ్తాము. ఇది ఆనందమయ స్థితి. కారణలోకం అనేది ఆనందమయ స్థితి. ఇది కూడా దాటి ఎళ్ళిపోతే మనము మహాకారణ లోకాలకి వెళ్ళిపోతే అంటే అసలు బీజం నుంచి నెక్స్ట్ ఇంకా బీజం పుట్టడానికి కారణమయ్యే స్థితికి వెళ్ళిపోతే ఆత్మానంద స్థితి అనేది మనం పొందగలుగుతాము. ఇదంతా గూడా మనము సాధన ద్వారానే చేయగలుగుతామనమాట. అన్నమయ కోశాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే శుద్ధాహారంతో, వ్యాయామంతో మెరుగుపరచాలి. అలాగే ప్రాణమయ కోశాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే ప్రాణాయామము, శ్వాస సాధన ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. మనోమయ కోశాన్ని ఎలా శుద్ధి చేస్తాము అంటే ధ్యానము, జపము, సత్సంగము ఇలాగా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవచ్చు. విజ్ఞానమయ కోశం ఎలాగా మనకి శుద్ధి చేయొచ్చు అంటే స్వాధ్యాయము. అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇలా వీటిలతో మనం శుద్ధి చేయాలి. ఆనందమయ కోశాన్ని ఎలా చెప్తాము అంటే దీన్ని దాటి బ్రహ్మానంద స్థితిని పొందాలి అని సాధన చేయాలన్నమాట మనం. ఓకే అండి. సో, ఇవి మనకి చెప్పుకునే 3 శరీరాలు, 5 కోశాలు. సో, కారణలోకాలు, మహాకారణలోకాలు అనేవి ఉంటాయి. సో, వాటిల్లో ఏమేమి ఉంటాయి అనేది అంటే ఏ ఏ స్థితులు ఉంటాయి? ఎక్కడి నుంచి మనకి బీజం ఉంటుంది? చైతన్య రూపం ఎక్కడుంటుంది? మనకి కారణలోకంలో మనస్సుతో కొంచెం అది ఆనందాన్ని గ్రహించొచ్చు. అదే మహాకారణ లోకంలో ఉండేది మనసు గ్రహించలేదంటండి. పరమ చైతన్య స్థితిలో ఉంటుందంట అది. మహాకారణ లోకంలో మన ఆత్మ అనేది. ఓకే. సో, ఇక్కడ కారణలోకం వరకి మాయ అనే బంధం ఉంటుంది. కారణలోకం వరకి. అది దాటిపోతే ఇంకా మాయ ఉండదనమాట. మహాకారణ స్థితి అనుభవించటం అంటే ఆత్మ అనుభూతిలో పూర్తిగా విలీనం అవ్వటం. ఇది మోక్షం అన్నమాట. ఇది మోక్షానికి సమీపం. లోకంలో కారణ శరీరంతో మనం అనుభవించే ఆనందం అంతా ఆనందమయ కోశంతో ఉంటుంది కదా! కారణ శరీరము. సో, అదంతా మోక్షానికి దగ్గర. కానీ అది దాటి వెళ్తేనే మనకి మోక్షం అనేది చెప్తున్నారు. ఓకే అండి. సో, ఇది ఈరోజు క్లాసు. సో, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, డిస్కషన్స్ ఉన్నా మనము షేర్ చేసుకున్నాము.